హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ రైసు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు. ఇటు రెండింటిని వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేస్తూ కడగాలి. కడిగి ఆ నీటిని వంపేసుకోవాలి. ఒక 2-3 సార్లు అలా వాష్ చేసుకోవాలండి రైసు పెసరపప్పుని. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం. 5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. 1.5 గ్లాస్ అయింది కదా. రైసు 1 గ్లాసు, పెసరపప్పు హాఫ్ గ్లాసు. నేను 5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్ ప్రకారము మీరు వేసుకొని చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్స్. తర్వాత ప్లేట్లో మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, పాలు హాఫ్ గ్లాసు తీసి పక్కన పెట్టుకోవాలి. విజిల్ వచ్చేసింది. తర్వాత ఆ విజిల్ అంతా వెళ్ళేలోపు మనము ప్యాన్ పెట్టుకొని వీటన్నిటిని రోస్ట్ చేసుకుందాము. ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు యాడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మిరియాలు వేసుకోండి. ఫస్ట్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. అది బాగా చిట్టపట్లాడాలి మిరియాలు. అందులో ఉండే ఫ్లేవర్స్ బయట వస్తాయి, అప్పుడే బాగుంటుంది. తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాము. అల్లము, మిరియాలు బాగా ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం. ఇలా బాగా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. తర్వాత కొబ్బరి, జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వీటిని ఇంకా 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటేనే పొంగల్ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా చేయండి. అలాగే జీలకర్ర యాడ్ చేసుకుందాం. తర్వాత విజిల్లోంచి వంపేసుకుందాము. ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్, పెసరపప్పు యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. కలర్ కోసం పసుపు, మీకు ఇష్టం ఉంటే పసుపు, లేదంటే ఇలా వైట్గా అయినా పర్లేదు. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ యాడ్ చేసుకోండి సాల్ట్. 1 గ్లాస్కి 1 స్పూన్ సరిపోతుంది. పెసరపప్పు కొద్దిగా తీసుకున్నాం కదా, ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా నేను చెప్పిన పక్కా మెజర్మెంట్స్ ప్రకారం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకో సైడ్ పాలు హీట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. పాలు వేసామంటే పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి పాలు వేసి పొంగల్ రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. రెడీ ఫ్రెండ్స్, కారం పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పల్లీ చట్నీతో తిన్నామంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. కన్సిస్టెంటీ ఇలా ఉండాలి. చట్నీ పొంగల్ రెడీ అయిపోయింది. మా పిల్లలకి సర్వ్ చేసి వాళ్ళు చెప్తారు టేస్ట్ ఎలా ఉందనేసి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎవరికైతే పొంగల్ నచ్చదో వాళ్ళు తినచ్చు.
సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వినర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. గంట కొట్టేది మర్చిపోవద్దండి.